అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ఏది ఒక సాగర సంఘం, ఏది ఏదో ఒక స్వాతిముత్యం, ఏది ఏదో ఒక స్వయం కృషి, ఏది ఒక శివ, ఏది ఒక క్షణక్షణం, ఏది అంటే ఒక శంకరాభరణం, ఏది ఒక రుద్రవేణి, ఏది ఒక ముత్యాల ముగ్గేది, ఒక సిరివెన్నెలేది. అంటే ఏమైంది, ఇట్ ఈస్ నాట్ ఐ డోంట్, నేను ఎవరిని కూడా అమ్మో అసలు మన తెలుగు సినిమా డైరెక్టర్లు కానీ రైటర్స్కి కానీ అందరికీ కూడా అందరు మహానుభావులు అద్భుతమైన సినిమాలు తీశారు, అందరికీ నా నమస్కారాలు. బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద కంటెంట్, ఇట్స్ అబౌట్ ద నెంబర్. నీ సినిమా ఎంత బాగుంది దాంట్లో మ్యాటర్ ఏంటి అనే డిస్కషన్ కన్నా ఎంత అమౌంట్ వసూలు చేసింది దీని మీద డిస్కషన్ జరుగుతుంది ఇప్పుడు ప్రెసెంట్. అది ఐ డోంట్ నో, మేబీ అంటే జనరేషన్ అలాగే వెళ్తుందేమో, దాని తర్వాత ఎలాగవుతుందో మనకు తెలియదు మనకి. బట్ అది ఫీల్ గుడ్, అమ్మ భలేని సినిమా చూసాంరా అని అనుకుని ఎన్ని రోజులు అయిపోయింది, ఏం సినిమా రా అని అనుకుని ఎన్ని రోజులు అయిపోయింది. అంటే జనరేషన్ మనకి ఇంతకుముందు కొన్ని సినిమా చూసేసిన తర్వాత ఒక 1 వీక్ ఆ ట్రాన్స్లో ఉండేవాళ్ళు, క్యారెక్టర్లు మనం హాంట్ చేస్తుండేవి, వాళ్ళు నటించే వాళ్ళు కదా, ఆ క్యారెక్టర్ అలా హాంట్ చేస్తుండేవి. అది ఏమైపోయాయి అవన్నీ నాకు అర్థం, అంటే ఐ డోంట్ నో స్టిల్. ఇప్పుడు మన బాస్ సినిమా వచ్చింది, స్టిల్ హీ వాజ్ హంగ్రీ. వేషాల గురించి ఇంకా ఆకలితో ఉన్నారు ఆయన. ఆయన చేయని సినిమాలు ఏంటి, ఆయన చూడని సినిమాలు ఏంటి, ఆయన ఆఖరికి స్టెప్పుల్లో కూడా గిన్నిస్ బుక్ ఎక్కిసారు ఆయన. అంటే వేసి స్టెప్పులు కూడా గిన్నిస్ బుక్ ఎక్కి, అంటే ఆయన చేయని స్టెప్ లేదు, చేయని సినిమా లేదు. ఈ సినిమాలో కూడా మొత్తం టోటల్ స్క్రీన్ మొత్తం ఆయనే. టైమింగ్, కామెడీ, అంటే ఆర్టిస్ట్ అన్నోడికి ఒక ఎండ్ లేదు బా, అంటే ఒక డెస్టినేషన్ లేదు, చేయాలి డెస్టినేషన్ లేదు. ఆయన ఇట్స్ లైక్, నేను చెన్నై అంటే మెగాస్టార్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా, అత్తకి ఇమ్ముడు అమ్మాయికి మొగుడు సినిమా తమిళ్లో మాపిల్లై అని రీమేక్ చేశారు. ఐ వాజ్ ఇన్ చెన్నై, అప్పుడు ఆ టైంలో నేను చెన్నైలో ఉన్నా. మాపిల్లై 100 days ఫంక్షన్కి అక్కడ ఒక కోడంబాకంలో కళ్యాణ మండపం ఉంది. కళ్యాణ మండపంలో ఈ మాపిల్లై 100 days ఫంక్షన్, దానికి చీఫ్ గెస్ట్లు ఎవరంటే రజనీకాంత్ గారు హీరో, చీఫ్ గెస్ట్లు ఏమో కమల్ హాసన్ గారు, చిరంజీవి గారు. చిరంజీవి గారు కారు హోండా కారు TCZ1. అప్పుడు చిరంజీవి గారి క్రేజ్ ఎలా ఉండేది అంటే, ఆ కారు వెళ్తుంటే మేము వెనకాల పరిగెత్తేవాళ్ళం, వెళ్ళి మేము ఆడియన్స్లో నించున్నాం. ఫంక్షన్ జరుగుతుంటే ఆయన రాగానే రజనీకాంత్ గారు స్టేజ్ ఎక్కగానే తలైవా నరుపులు కదా, చూస్తే అమ్మ ఏంటి క్రేజ్ ఏంట్రా బాబు, అమ్మ గోల తలైవా నరుపులు. కమల్ హాసన్ గారు ఎక్కిన ఆయన మీద నరుపులు. చిరంజీవి గారు కూడా వచ్చారు, మాట్లాడుతుంటే చిరంజీవి గారు మైక్ తీసుకుని, నాకు చాలా హ్యాపీగా ఉంది, ఒక పక్కేమో అసలు మన స్క్రీన్కే స్టైల్ నేర్పించిన రజనీ గారు, ఒక పక్కేమో అసలు యాక్టింగ్ అంటే ఇలా ఇది యాక్టింగ్ అనేది ఇది అని చెప్పి చేపించిన కమల్ హాసన్ గారు. వీళ్ళిద్దరి మధ్య నాకు ఉన్నది హ్యాపీగా ఉందని చెప్పిన వెంటనే రజనీకాంత్ గారు మైక్ తీసుకుని, ఎస్ నాది స్టైల్, కమల్ యాక్టింగ్, కానీ గుర్తుపెట్టుకోండి రజనీ ప్లస్ కమల్ హాసన్ ఈజ్ ఈక్వల్ టు చిరంజీవి అన్నారు. ఒక రజనీకాంత్ ఒక కమల్ హాసన్ కలిస్తే వచ్చిన ఒక ఇది చిరంజీవి. అంటే మా ఇద్దరు కలయిక ఆయన ఉంటుంది అనగానే తెలుగోళ్ళు కొట్టారబ్బా క్లాప్స్, గోల అరుపులు, అసలు అంటే వాళ్ళకి తెలియని ఆనందం. అక్కడ చెన్నైలో తెలుగోళ్ళు అరుపులు. దట్ ఈస్ మెగాస్టార్. అంటే వీళ్ళందరూ సాధించిన, నేను మెగాస్టార్ని చూసి ఫాలో అవుతారు, మెగాస్టార్ని ఇన్స్పిరేషన్ తీసుకుని చాలామంది వచ్చారు ఇండస్ట్రీకి. కానీ ఆయన ఎందుకు మెగాస్టార్ అయ్యారు? ఇంకా ఈ రోజుకి ఆకలితోనే ఉన్నారు ఆయన, ఈ రోజుకి ఆకలితో ఉన్నారు. ఆకలి అంటే దాని అంటే రావాలి అని తపన, వేషం నేను చెయ్యాలి అని తపన, నాకు ఒక వేషం రావాలి. మీకు
కొన్ని ఇన్సిడెంట్స్ అవి చాలా మంచి, అంటే మీ వెళ్తున్న కొద్ది మీకు అర్థమవుతుంది ఈ స్క్రీన్ మీ షూటింగ్స్ అప్పుడు. వెళ్ళి ఆ సెట్లో బాహుబలి సెట్లోకి వెళ్ళిన వెంటనే ఎంత సెట్ అంటే ఆ సెట్లో ఎక్కడో ఒక నలకలా ఉన్నాను నేను, అంత సెట్ అది. ఉడి అమ్మ గట్టప్పేసి వెళ్ళి నించుంటే ఆ మేడం వచ్చి, రమా మేడం వచ్చి, ఆవిడే బొట్టు పాపం బొట్టు చిన్న తేడా ఉంటే ఆవిడే సర్దేస్తున్నారు. అంత గాబరా ఉంది. తీరా చూస్తే వెనక్కి తిరిగి చూస్తే నా వెనకేమో నా చేతిలో ఒక కత్తి పెట్టి నా వెనక ఒక 2,000 మంది ఉన్నారు. ఏమో నేను 2,000 మందికి నేను రిప్రజెంట్ చేస్తున్నానా, వెనకాతల నా సైన్యం. ఈడు మార్తాండ వర్మ, ఇటు చూస్తేమో ఆవిడ సింహాసనం మీద రమ్యకృష్ణ గారు కూర్చున్నారు, ఒక పక్కేమో నాజర్ గారు, ఒక పక్కేమో సత్యరాజు గారు. ఇప్పుడు అక్కడి నుంచి మైక్లో బర్నీ రెడీయా రెడీ అని డైలాగ్ అని చెప్పండి. నిజంగా అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ అది అంటే నేను మాటలో చెప్పలేకపోతున్నాను. ఆ క్షణం జస్ట్ వీఆర్ ఆర్టిస్ట్. ఒక యాక్షన్ అని చెప్పి ఒక రాజమౌళి గారు లాంటి డైరెక్టర్ గారు యాక్షన్ అని చెప్తున్నప్పుడు రమ్యకృష్ణ గారికి అక్కడ సత్యరాజ్ గారు ఇక్కడ నాజర్ గారు ఉండగా నా వెనక ఒక 2,000 మంది ఉండగా అసలు ఇరుచుకుని డైలాగ్ చెప్తుంటే అసలు ఆ షార్ట్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అన్నం కలుపుతుంటే ముద్ద కూడా వెళ్దు నోట్లోకి, తెలియకుండా ఒక తెలియని మనకే తెలియని ఒక చిన్న ఆనందం కూడా ఆలోచిస్తారు నిజంగా. అసలు అక్కడేమో ప్రభాస్ గారు కూర్చున్నారు, అక్కడ రాణా గారు కూర్చున్నారు, మొత్తం అందరు కూర్చున్నారు ఒకటే టేబుల్ మీద. ఇట్స్ లైక్ ఎస్, కానీ కొట్టాలబ్బా, చెయ్యాలబ్బా, ఇంకా చూడాలి. కాదన్న నీకు ఏమైనా సీరియల్ వల్ల ఏమైనా దెబ్బ అయిందా? డోంట్ నాకు ఎప్పుడు అటువంటి ఆలోచన లేదు. మరి సీరియల్లో చేస్తే నేను ఇన్ని సినిమాలు ఎందుకు చేయాలి నేను? అంటే ఇప్పుడు వాట్ ఐ వాంట్ టు సే, రాజీవ్ ఏంటి, రాజీవ్ ఇప్పుడు ఎన్ని వేషాలు, ఎంత బిజీ ఉన్నాడు తెలుసా రాజీవ్. అసలు మేము ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తలేని పరిస్థితిలో ఉన్నాడు రాజీవ్. సమీర్ కూడా తన ఎంత కొంత, ఛత్రపతి శివాజీ, శేఖర్ తన సినిమాలు చేస్తున్నాడు, సీరియల్స్ చేస్తున్నాడు. కానీ ఎందుకు చాలా మంది టీవీ నుంచి, షారుఖ్ గారు, ప్రకాష్ రాజ్ గారు, వీళ్ళందరూ కూడా టీవీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. టీవీ అన్నది మరి ఎందుకన్నా అంటే టీవీ అన్నది ఎప్పుడు అడ్డు, సినిమాలకి ఎప్పుడు అడ్డు కాదు. నేను అది ఎప్పుడు ఆలోచించాను. అది అంటే అదే అని కాదన్నా, ఈ సినిమాల్లో ఉండే ఆ టీమ్ కానీ ఆ డైరెక్టర్స్ వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు టీవీ ఆడియన్స్లోని ఎప్పుడు కనిపించేస్తూ ఉంటారు, వీళ్ళని సడన్గా సినిమాలోకి తీసుకొని వస్తే ఈ ఫేసు సడన్గా బోర్ ఫేస్ అయిపోతుంది. అది కాదు, సినిమా అంటేనే ఒక కొత్తదనం రావాలి, ఆ ఫీల్ని మనం క్రియేట్ చేయాలని చెప్పి వాళ్ళ ఆలోచనలు ఉంటుంటాయి. నా మీద ఒక క్యారెక్టర్ రాసుకుని వచ్చాడు పాపం. అదే అన్న, అంటే ఎందుకన్నా ఈ టాక్ ఉందంటే సీరియల్ చేసే వాళ్ళకి సినిమాలు తక్కువ అవకాశం, లేకపోతే ఈ టీవీ ఆర్టిస్టులకి సినిమాలో చాలా తక్కువ అవకాశాలు అని చెప్పి ఇది ఎందుకు క్రియేట్ అయిందో ఎప్పుడైనా మీరు కనుక్కోవాలి అనే ఆలోచన ఎప్పుడు వచ్చిందా? దాని గురించి నేను అసలు ఆలోచించలే. మేబీ ఆలోచించుకోవడం కారణం ప్రతి నెల ఏదో ఒక వేషం రావడం వల్ల నాకు ఆలోచన రాలేదు. నిజంగానే ప్రతి నెల ఏదో ఒక సినిమాలో ఏదో ఒక వేషం చేస్తూ వెళ్ళడం వల్ల నాకు ఆలోచన రాలేదేమో. అది అంటే ఇట్స్ అబౌట్ ఓన్లీ కెమెరా, ఇట్స్ నాట్ అబౌట్ స్మాల్ స్క్రీన్ ఆర్ బిగ్ స్క్రీన్. మరి ఎలా అంటే ఇప్పుడు నేను ఓటీటీ ప్లాట్ఫామ్ అంటే టీవీ అంటారా, సినిమా అంటారా? ఓటీటీ అంటే నేను అడిగిన దానికి కరెక్ట్ సమాధానం. ఓటీటీ అంటే బిగ్ స్క్రీనా, స్మాల్ స్క్రీనా? స్మాల్ స్క్రీన్ కదా, అంటే టీవీయే కదా. ఇప్పుడు స్మాల్ స్క్రీన్లో ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. ఇట్స్ నాట్ అబౌట్ ద స్క్రీన్. ఇప్పుడు ఇంకొకటి కూడా, ఇప్పుడు మీరు అన్నది ఇంతకు ముందేమో, ఓటీటీ వచ్చిన తర్వాత ఆర్టిస్ట్ అంతే, ఈడు ఆ క్యారెక్టర్కి ఫిట్ అవుతాడు అని అనుకుంటే మాత్రం వదలట్లేదు, ఎక్కడున్నా తీసుకెళ్ళిపోతారు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి శివ, మీకు ఎస్పెషల్లీ మీలాగా నాలాగా సఫర్ అవుతూ ప్యాషన్ ఉండి ఆర్టిస్ట్ అవుదామన్న తపన ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నాను, ఫోకస్ ఆన్ ఓటీటీ. ఓటీటీలో మంచి క్యారెక్టర్లు చేయడానికి ట్రై చేయండి, వెళ్ళండి. ఓటీటీ వెబ్ సిరీస్లు చేస్తున్న డైరెక్టర్స్ని కలండి. 2 సాలిడ్ ఓటీటీస్లో మీకు మినిమం గ్యారంటీ ఉన్న ఒక మినిమం లెంత్, ఒక 4-5 ఎపిసోడ్లు ఉన్న క్యారెక్టర్, రికగ్నేషన్ వచ్చే క్యారెక్టర్ పడితే ఆటోమేటిక్గా మీకు కాల్ వస్తుంది సినిమా. Pakka. You write it on paper. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాలేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.